హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. తింటేనే తినేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా సేమియా పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. సేమియా ఉడికించడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి 1 గ్లాస్ సేమియాకు 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను, అందుకే 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. గ్లాస్ సేమియా తీసుకుంటే 3 తీసుకోండి వాటర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ బాగా మరిగించండి. వాటర్ ఎంత బాగా మరిగితే అంత మంచిదండి, లేదంటే సేమియా ముద్ద అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మరిగింది. ఇప్పుడు గ్లాస్ సేమియా తీసుకొని స్లోగా కలుపుకోండి, లేదంటే మాత్రం సేమియా ముద్ద అయిపోతుందండి. స్లోగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోండి, చిటికెడు వేసుకోవడం వల్ల పులిహోర కలర్ వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, పులిహోర మాత్రం సూపర్గా వస్తుంది టేస్ట్. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి 1 మినిట్. హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల సేమియా ముద్ద అవ్వకుండా ఉంటుందండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పులిహోర ఎప్పుడు టిఫిన్ లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, ఈజీ ప్రాసెస్ అండి. 1 మినిట్ తర్వాత చూడండి ఎలా పొంగుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇంకా 1 మినిట్ కుక్ చేసుకోండి. 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుందండి, లేదంటే ముద్ద అయిపోతుంది సేమియా పులిహోర. సరే, వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కి చూడండి. ఈ విధంగా 2 ముక్కలు అయ్యి కొంచెం ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ సేమియాని వడకట్టి తీసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టుకోండి. ఈ విధంగా వడకట్టిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం చల్లనీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఈ విధంగా పక్కన ఉంచడం వల్ల ఇందులో వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి. తాలింపు పెట్టే ముందు 4 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ కట్ చేసి ఉంచుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వేడవనివ్వండి. చూడండి, ఈ విధంగా వేడైన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. కొంచెం పల్లీలు తక్కువ తింటానంటే తక్కువ వేసుకోండి. పల్లీలు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోండి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా పులిహోర టేస్ట్ సూపర్గా వస్తుందండి. చూడండి, పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చూడండి, ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోండి. శనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి 1 మినిట్. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ సేమియా చేసుకుంటున్నానండి పులిహోర. కారం మీరు 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ మాకు బాబు ఉన్నారని చెప్పేసి నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి, కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుందండి. ఇంకా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అదేవిధంగా మీడియం సైజ్ నిమ్మకాయని జ్యూస్ చేసి వేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేశారంటే సూపర్గా వస్తుందండి సేమియా పులిహోర. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచాం కదండి సేమియాని, ఇప్పుడు ఇందులో వేసుకోండి. ఈ విధంగా సేమియా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. దీనికి పులుపు 1 నిమ్మకాయ సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉంచేయండి. సేమియా పులిహోరని ఉపవాసం ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసాం కదా, కాబట్టి మనం ఉపవాసంలో కూడా మంచిగా తీసుకోవచ్చు. ఇంకా పులుపు సరిపోతే వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు కదండి, అందుకు వాళ్ళ కోసం చెప్తున్నా. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి. చూడండి, 1 మినిట్ తర్వాత ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అలా ఉంచేయండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా వేసుకుంటే ఎంత పొడి పొడిగా ఉంది కదా. అంతేనండి, టేస్టీ సేమియా పులిహోర రెడీ అయిపోయింది. అయితే మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నా టేస్టీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.